రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆదోనిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రేషన్ డీలర్షిప్ల పంపకాలు కూటమిలో చిచ్చు పెడుతున్నాయి. ఎంఆర్ఓ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు టీడీపీ నేతలు రేషన్ డీలర్ల విషయంపై తహసీల్దార్తో వాగ్వాదానికి దిగారు. తాత్కాలికంగా రేషన్ డీలర్షిప్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి టీజీ భరత్ చెప్పిన తరువాత కూడా డీలర్షిప్లు ఎందుకు ఇవ్వడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జనసేన పార్టీలకు ఇచ్చి తమకెందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గత 8 నెలలుగా వైసీపీ నేతల ఆధీనంలో రేషన్ డీలర్షిప్లు కొనసాగుతున్నాయంటూ నిరసన తెలిపారు. తమకు వెంటనే డీలర్షిప్లు ఇవ్వాలన్నారు. లేదంటే మరిన్ని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు టీడీపీ నేతలు. రైట్, ఇక కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ డీలర్షిప్ కి సంబంధించి టెన్షన్ వాతావరణం నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న ఫోన్ లైన్ లో అందిస్తారు. సుంకన్న, నిన్న గత రాత్రి సమయంలో డీలర్ షాప్ కోసం ఆదోనిలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్యన యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే అంటే బీజేపీ అక్కడ ఆదోని నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఎమ్మెల్యే మాత్రం ఎమ్మెల్యే నియోజకవర్గంలో నేను చెప్పిన పనులు జరగాలని అధికారులకు గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ టీడీపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. టీడీపీ అధికారులు అంటే వాళ్ళు అంటే రాష్ట్రంలో మనం కూటమి ప్రభుత్వం కాబట్టి టీడీపీకి అంటే సమాన భాగంగా అంటే మూడు పార్టీలకి సమన్వయం జరిగేటట్లు ఒక ప్రతిపాదన అయితే ఉంది రాష్ట్రం మొత్తం కూటమి నేతలకి. అయితే ఎమ్మెల్యేలకు మాత్రం అలాంటిది ఏం లేదు. ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ తోటి మీరు డీలర్షిప్లు ఇవ్వాలని చెప్పి అధికారులకి చెప్పడం జరిగింది. అయితే టీడీపీ మాజీ ఇన్ఛార్జి మీనాక్షి నేతృత్వంలో అధికార పార్టీ మాకు టీడీపీ వర్గీయులకు కూడా కావాలని పట్టడం జరిగింది. అయితే జనసేన నాయకులు కూడా మా విషయంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి మాకు కూడా కొన్ని డీలర్షిప్లు కావాలని చెప్పి మూడు పార్టీల నేతలు నిన్న ఆదివాసీ కార్యాలయం దగ్గర ఒకరికొకరు దూషించుకోవడం జరిగింది. అయితే రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం బాగా నెలకొంది. గ్రౌండ్ స్థాయిలోకి వచ్చేప్పటికీ కూటమి నేతలు ఒకరికొకరు పరస్పరం దాడులు చేసుకుంటారు, పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇది ఎక్కడి దానికి దారితీస్తారని చెప్పి కర్నూలు జిల్లాలో కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. అయితే రాష్ట్రంలోనే కాకుండా కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మొత్తం అంటే ఫిల్ ఎస్టేట్లు అయితేనేమి, ఫిల్ డీలర్షిప్లు అయితేనేమి అంటే మా వాళ్ళు దక్కించుకోవాలనే క్రమంలో ఎక్కడైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ బీజేపీ నాయకులకు కానీ జనసేన నాయకులకు కానీ ఎక్కడ పదవులు రావట్లేదు. అంటే డీలర్షిప్లు కానీ ఫిల్ ఎస్టేట్లు కానీ పదవులు రావట్లేదు. అయితే ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో అంటే 14 నియోజకవర్గాలు 12 నియోజకవర్గాలు టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపడం జరిగింది. అయితే ఇక్కడ ఆదోని మాత్రం బీజేపీ ఎమ్మెల్యే మాత్రం గెలిచారు. ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే జరిగే సిఫార్సులతో డీలర్షిప్ కానీ ఫిల్ ఎస్టేట్లు కానీ అధికారులు ప్రమోట్ చేస్తున్నారు. అంటే మేము కూడా అధికారులు ఉన్నాం కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా నిన్న ఒత్తిడి తెచ్చారు. అందుకే ఆదోని ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు ఒకరికొకరు దూషించుకోవడం జరిగింది. అంటే అర్ధరాత్రి వరకు ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. అంటే పోలీసులు కూడా దాంట్లో రంగ ప్రవేశం చేసి ఎక్కడ వాళ్ళని కార్యకర్తలు అంటే సర్ది చెప్పడం జరిగింది. అయితే అంటే ఈ మూడు పార్టీల నేతలు అంటే చర్చించుకుంటే ఏమంటే పర్సెంటేజ్ల కోసమే డీలర్షిప్ పర్సెంటేజ్ కోసమే ఈ కార్యకర్తలు నాయకులు అధికారుల పైన ఒత్తిడి చేస్తున్నారు. అధికారులు తలపట్టుకుంటారు. అంటే ఒక పక్క టీడీపీ, ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ, ఈ మూడు పార్టీల నేతలు అధికారుల పైన ఒత్తిడి చేస్తున్నారు. మా కార్యకర్తలకు ఇవ్వాలి, మా అధికారులకు ఎవరికి ఇవ్వాలో అర్థం కాక రాష్ట్ర జిల్లా ఇన్ఛార్జి జిల్లా మంత్రి టీజీ భరత్ కూడా మా టీడీపీ కార్యకర్తలకు 60% డీలర్షిప్లు మా పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పి అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పి సమాచారం ఉంది. అది ఆదోళనలో మాత్రం కూటమి నేతల మధ్యన దాడులు జరుగుతున్నాయి. ఇది ఎక్కడ దారి తీస్తారని చెప్పి నాయకులు తలపట్టుకుంటున్నారు. సుంకన్న, అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవని ఇక్కడతోనే ఖండించి కూటమిలో వస్తున్న ఈ లుక్కలుకలను ఆపే ప్రయత్నంలో మూడు పార్టీలకి చెందిన ఎవరైనా ముఖ్య నేతలు ముందుకు వస్తున్నారా? దీన్ని ఇక్కడతో ఖండించే దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారా? ఇప్పటి వరకు అయితే నాయకులు అయితే ముందుకు అంటే ఏ పార్టీ అయినా కూడా జిల్లాలో బలపడాలనే ఆతృత ప్రతి పార్టీకి ఉంటుంది. అందులో భాగంగానే జనసేన అయితేనేమి, బీజేపీ కానీ టీడీపీ కూడా ఆల్రెడీగా రాష్ట్రంలో అంటే బలమైన పార్టీ. ఇప్పుడు జనసేన కూడా నియోజకవర్గాల్లో కాకుండా క్యాడర్ కూడా గ్రామీణ స్థాయి నుంచి క్యాడర్ పెంచుకోవాలనే ఉద్దేశంతో
ఏ పనులు కానీ ఏ చిన్న చిన్న గవర్నమెంట్ వచ్చే కార్యకర్తలకు ఇవ్వాలి, మేము కూడా బలపడాలనే ఉద్దేశంతో అధికారుల పైన ఒత్తిడి చేస్తున్నారు. బీజేపీ కూడా అలాగే సేమ్ అంటే బీజేపీ కార్యకర్తలు కూడా నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి ఆదోళనలో మా పట్టుకు నిలుపుకోవాలని చెప్పి ఎమ్మెల్యే అధికారులకి నేను ఎమ్మెల్యే నేనే కదా బాస్ ఇక్కడ ఎమ్మెల్యే నేను చెప్పిన పనులు చేయాలని చెప్పి అధికారులకు ఆల్రెడీ గతంలోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో చంద్రబాబు ఆదేశాల మేరకు ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో ఎమ్మెల్యే పనులు జరగాలనే ఉద్దేశంతో ఆయన ఆల్రెడీ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి నేతృత్వంలో ఆదోళనలో ప్రతి పనులు ఆయన చెప్పిన విధంగా సిఫార్సు ద్వారా పనులు చేయాలని అధికారులకు ఆదేశాలు జరిగారు. అంటే జిల్లాలో మాత్రం కూటమి నేతల మధ్యన ప్రతి నియోజకవర్గంలో రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుంకన్న.